అందరికీ నమస్కారం. నేను మీ కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి. ఈరోజు కదిరి చుట్టుపక్కల ప్రాంతాల వారికి సైబర్ క్రైమ్ గురించి అవగాహన కలగజేయాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. సైబర్ క్రైమ్లో ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ అనే పదమే ఎక్కడా లేదు. ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ డైల్ 100కి కానీ డైల్ 112 కానీ చేయాలి. అదేవిధంగా ఎవరైనా ఫోన్ చేసి మీకు బ్యాంకులో అమౌంట్ పడింది, లోన్ వచ్చింది, లేకపోతే మీకు లాటరీ తగిలింది, మీరు ఓటీపీ చెప్పండి అంటారు. అది కూడా పచ్చి మోసం. ఏ బ్యాంకు వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ అనుమతి లేకుండా మీ ట్రాన్సాక్షన్ చేయకుంటే ఓటీపీ అడిగే ప్రసక్తే లేదు. దయచేసి మీ ఫోన్లో ఉండే ఓటీపీ ఎప్పుడు కూడా షేర్ చేయొద్దు. అదేవిధంగా మీ ఫోన్లకు అనవసరమైన లింకులు చాలా వస్తుంటాయి. వాటి మీద క్లిక్ చేస్తే మొత్తం మీ ఫోన్ అంతా కూడా స్కాన్ అయిపోతుంది. మీ ఫోన్లో ఉండే సమాచారం అంతా కూడా వాళ్ళకి చేరువేయబడుతుంది. అందువల్ల వెంటనే అటువంటి లింకులు వస్తే పోలీసు వారిని సంప్రదించండి. ఆ లింకులను కూడా ఓపెన్ చేయొద్దండి. అదేవిధంగా ఏదైనా మీకు సైబర్ ఫ్రాడ్ జరిగితే మీ అకౌంట్ నుంచి డబ్బు పోయిందని మీకు మెసేజ్ వచ్చినా, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మీ డబ్బులు పోకుండా మీ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ డబ్బులు మీ బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా చేయడం జరుగుతుంది. ఒక ముఖ్య విషయం ఏమంటే ఏదైనా ఏపీకే ఫైల్, ఎస్బీఐ ఏపీకే, అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఏపీకే అనే ఫైల్స్ వస్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఓపెన్ చేయొద్దండి. అదేవిధంగా అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ వస్తే కూడా, ఫొటోస్ వచ్చినా, ఇమేజ్ వచ్చినా కూడా మీరు వాటిని డౌన్లోడ్ చేయొద్దు. వాట్సాప్లలో కూడా మీరు ఆటోమేటిక్ డౌన్లోడ్ సిస్టమ్ కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు భద్రత ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ మరింత మీరు పెంచుకున్నట్లు అవుతుంది.